నిహిలిజం అంటే జీవితానికి, విలువలకు, నైతికతకు లేదా ఉనికి స్వరూపానికి ఎలాంటి అర్థం లేదని, వాటికి విలువలు లేదా పరమార్థం ఉండదని నమ్మే తత్వం. ఈ తత్వం ప్రపంచం, జీవితం, నైతికత మరియు ధర్మాలపై తీవ్ర సందేహాలను మరియు నిరాశాభావాన్ని వ్యక్తపరుస్తుంది. నిహిలిజం ప్రాముఖ్యత. ఆదిశబ్దం నిహిలిజం లాటిన్ పదమైన నాయ్హిల్ నుండి వచ్చింది. దీని అర్థం ఏమీ కాదు లేదా శూన్యం. తాత్విక పరంగా నిహిలిజం జీవితం శూన్యమైందని, ఎటువంటి లక్ష్యం లేదా ఉద్దేశ్యం లేదని పేర్కొంటుంది. నిహిలిజం ముఖ్యాంశాలు: జీవితంలో అర్థం లేమి. జీవితం అనవసరమైనది, దీని వెనుక ఎటువంటి తర్కం లేదా కారణం లేదని నమ్మడం. నైతిక నిహిలిజం. నైతికత లేదా సత్యం స్వతంత్రమైనవి కాదని భావన. ఏమి నైతికం, ఏమి అనైతికం అనేది కేవలం మానవ సృష్టి మాత్రమే. విలువలపై అనిశ్చితి. సాంప్రదాయ విలువలు, ధర్మాలు మరియు విశ్వాసాలను తిరస్కరించడం. చరిత్రలో నిహిలిజం. నిహిలిజం ఆలోచనలను ప్రధానంగా 19వ శతాబ్దపు రష్యన్ తత్వవేత్తలు అభివృద్ధి చేశారు. ఫ్రెడ్రిక్ నిషే, ఫ్రెడ్రిక్ నియేట్స్ నిహిలిజం గురించి మాట్లాడిన ప్రముఖ తత్వవేత్త. గోడ్ ఈజ్ డెడ్ అనే అభిప్రాయం ద్వారా సంప్రదాయ విలువల పతనాన్ని సూచించాడు. రష్యా రాజకీయాల్లో నిహిలిజం ప్రభావం చూపింది. ముఖ్యంగా రష్యన్ నిహిలిస్టులు అనువాదంగా పాలక వ్యవస్థను తిరస్కరించారు. నిహిలిజం ప్రభావం. సానుకూలం. సమాజం, సంప్రదాయాలు మరియు నిబంధనలపై ప్రశ్నలు వేయగల సామర్థ్యం. కొత్త ఆలోచనలను, దృష్టికోణాలను అభివృద్ధి చేయగల గుణం. ప్రతికూలం. నిహిలిజం జీవితం పట్ల నిరాశ, స్థిరత్వం లేకపోవడం మరియు నిస్పృహకు దారితీస్తుంది. నిహిలిజంపై విమర్శలు. జీవితానికి అర్థం లేదా విలువ లేదని చెప్పడం, ప్రతిపాదించడమే ప్రశ్నార్థకం. నిహిలిజం సమాజానికి విఘాతకరమైన సిద్ధాంతంగా కనిపిస్తుంది, ఎందుకంటే అది విలువలు మరియు విశ్వాసాలను ద్రోహిస్తుంది. నిహిలిజం సమకాలీన దృష్టికోణం. నిహిలిజం ప్రతి వ్యక్తి దృష్టిలో వేరు. కొందరు దానిని వ్యతిరేకంగా చూస్తారు, కాని మరికొందరు దానిని కొత్త ఆలోచనలకు మార్గంగా చూస్తారు. నిహిలిజం అనేది తత్వశాస్త్రంలో ప్రగాయమైన, అంతర్భావంగా ఆలోచింపచేసే అంశం. ఇది జీవితాన్ని అర్థం లేనిదిగా చూసినా, అది మనల్ని ప్రాథమిక ప్రశ్నలకు పరిష్కారాలు వెతుక్కోవడానికి ప్రేరేపించగలదు.